హలో అండి, వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? మీకేం మస్తు ఉంటారులే. మేమే మధ్యలో తనకలాడేది, వీడియోలు చేసేటోళ్ళం, యూట్యూబ్ నడిపేటోళ్ళం, ఏదో కొద్ది గొప్ప ఫేమస్ అవుదాం అనుకునే వాళ్ళం. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వైరల్ కావాలంటే దో తరీకాలు ఉంటాయి. ఒక తరీకా వచ్చేసి పిచ్చోళ్ళ లెక్క ఎర్రి పనులన్నీ వేసి, ఏదో ఒకటి పిచ్చి పిచ్చి పనులన్నీ వేసేసి పిచ్చగా క్రేజ్ వచ్చేసి వైరల్ అయ్యేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇకపోతే దూసరా తరీకా ఏంటి? దూసరా తరీకా. సో ఈ కేటగిరీ నాది. నేను ఎలా అంటే ప్రొఫెషనలిజం, లైక్ నాకు ఏది చేసినా కొంచెం ప్రొఫెషనల్గా డీసెంట్గా అలా చేయడం ఇష్టం. ట్రావెలింగ్ చేస్తాను, ఆటోమొబైల్ వీడియోస్ చేస్తాను. సో ఏది చేసినా కూడా ప్రిసైజ్గా నాకు ఏది కావాలో అదే చూపించాలనుకుంటాను. నేను నా కళ్ళతో నేను చూసేదే నా కెమెరాతో మీకు చూపించాలని అనుకుంటాను. సో అది వచ్చేసి నాది. సో ఆ కేటగిరీకి నేను చెందుతాను. సో అలాంటివి అంత ఈజీగా వైరల్ అవ్వడం కష్టం. ఎందుకంటే అందరికీ ఓ పిచ్చగా క్రేజీగా అలా చేసేటి కంటెంట్ మీకు బాగా ఇష్టం. ఎవరికన్నా అంతే, అది చాలా కామన్. అలాంటివి ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు. సో బట్ దట్ ఈస్ నాట్ మీ. నాకు ఎలా అంటే మంచి కంటెంట్, చాలా డీసెంట్ కంటెంట్ చేయడం చాలా ఇష్టం. నా వీడియోస్ ఎలాంటి వాళ్ళకంటే ఎవరన్నా నిజంగా ట్రావెల్ చేయాలనే ప్యాషన్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి చేయాలి. లెట్స్ సే నేను నా సెకండ్ కెరియర్ వచ్చేసి నాది ఫోటోగ్రఫీ అనమాట. బేసిక్గా నేనైతే సాఫ్ట్వేర్ డెవలపర్. అది కాకుండా నాకు ఇష్టంతో నేను చేసేది ఏంటంటే ఫోటోగ్రఫీ. సో అలా ఏదైనా ప్యాషనేట్గా చేయాలనుకున్న వాళ్ళకి నా వీడియోస్ ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. రాసిస్తున్నా ఈ విషయం నేను. కానీ ఏదో ఒకటి టైంపాస్ కావాలా, కాలక్షేపం కావాలా అన్న వాళ్ళకి మాత్రం సెట్ కావు, అలాంటి వాళ్ళు చూడరు. ఇకపోతే నా సెకండరీ కంటెంట్ ఆటోమొబైల్స్, బైక్స్ కానీ, కార్స్ కానీ, సూపర్ బైక్స్ కానీ, సూపర్ కార్స్ కానీ, లేదంటే ఏదన్నా ఆటోమొబైల్స్ కానీ కైండ్ ఆఫ్ బిజినెస్ కానీ, లైక్ లోకల్ హైదరాబాద్. నేను పెరిగిందంతా ఇక్కడే హైదరాబాద్. నాకు 1 సంవత్సరం నిండక ముందు నుంచి నేను ఇక్కడ వచ్చేసిన, ఇక్కడే పెరిగిన. సో నా లోకల్ వచ్చేసి హైదరాబాద్. సో హైదరాబాద్ని చూపించడము, లేదా హైదరాబాద్ లోపల మనం ఇష్టపడే వస్తువులు కానీ, విషయాలు కానీ చూపించడమే నా సెకండరీ కంటెంట్. సో ఈ సెకండరీ కంటెంట్ మంచిగా ఏమన్నా వైరల్ చేస్తున్నారు అబ్బాయి మీరు ఒక్కొక్క వీడియోని. అసలు అంటే వైరల్ అంటే మరీ టూ మచ్ వైరల్ అయిపోతున్నాయి అన్నట్లే. బైక్ రివ్యూస్ చేసిన అంటే 5,000 10,000, నాకున్న సబ్స్క్రైబర్స్ 2,000. ఆటోమోటివ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నానో ఆ వీడియోస్కి నాకు మంచి వ్యూస్ వస్తాయి. 10,000 15,000 20,000 దాకా వెళ్ళినవి కూడా ఉన్నాయి. ఏమన్నా లోకల్లో చేసే వీడియోస్ కానీ, చిన్న వీడియోస్కి, అసలు ఖర్చు పెట్టని వీడియోస్కి నాకు 10,000 20,000 వస్తున్నాయి జస్ట్ విత్ 2,000 సబ్స్క్రైబర్స్. కానీ నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ట్రావెలింగ్. సో ఎక్స్ప్లోర్ చేస్తూ నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్న వాటికి నాకు వచ్చే వ్యూస్ 600 700. ఏంటి అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వీడియోస్ చూపించి భయ్యా నేను ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్పండి భయ్యా, ఏమైనా తప్పులున్నా నాకు పాయింట్అవుట్ చేసి చెప్పండి భయ్యా అన్నా కూడా, లేదు బ్రో చాలా బాగా చేస్తున్నావు, ఎంత బ్యూటిఫుల్ సినిమాటిక్స్, చాలా తక్కువ మంది చేయగలుగుతారు, డ్రోన్ వాడుతున్నావు, A7R3 కెమెరా వాడుతున్నావు, పెద్ద లెన్సులు వాడుతున్నావు, గోప్రోలు, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్తున్నావు. మనాలి వెళ్ళాను మొన్న రీసెంట్గా. మనాలికి నాకు అయిన ఖర్చు వచ్చేసి 18,000. ఆ 18,000లో నాకు వచ్చిన వ్యూస్ 700. 3 వీడియోలకి అంతా కలిపి నాకు 3,000 వ్యూస్ కూడా సరిగా రాలేదు. ఆ తర్వాత దాని ముందు వెళ్ళాను ఇదే బైక్ వేసుకొని, కొత్తగా బైక్ కొనగానే ఈ బైక్ వేసుకొని నేను కేరళ ట్రిప్ వెళ్ళాను. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఇవన్నీ కవర్ చేశాను. నాకు వచ్చిన ఖర్చు వచ్చేసి 42,000. 42,000 పెట్టి ఖర్చు చేసి వెళ్ళిన వీడియోస్కి నాకు వచ్చిన వ్యూస్ 1,000 2,000 భయపెట్టే. సో ఏంటి అది, నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో అందుకే అండి యూట్యూబ్లో ఇది వచ్చేసి నా లాస్ట్ వీడియో. సో లాస్ట్ వీడియో ఇన్ ద సెన్స్, నేను ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి రన్ చేస్తుంది వ్యూస్ కోసమో, లేదంటే సబ్స్క్రైబర్స్ కోసమో. ఓకే మీరు చూడాలి, మీ వల్ల నాకు ఎంగేజ్మెంట్ రావాలి అని ఒక ఇంటెన్షన్తో చేశాను ఇన్ని రోజులు నేను యూట్యూబ్ వీడియోస్. కానీ ఇప్పటి నుంచి అలా చేయను. ఇప్పటి నుంచి యూట్యూబ్ వీడియోస్ నేను నా ట్రావెలింగ్, లేదంటే నా ఆటోమొబైల్ వీడియోస్ అన్నీ నా సొంతంగా నా కోసం నేను చేసుకుంటాను. ఇప్పటి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినా నా ఓన్ మెమరీస్ ఉండాలని చెప్పేసి నేను చేసుకుంటాను. సో ఇప్పటి నుంచి నేను అంత కాన్సన్ట్రేట్ చేయాలనుకోవట్లేదు మీకోసం. బట్ నేను ఎక్కడికి వెళ్ళి ట్రావెలింగ్ చేసినా కూడా నా కోసమే నేను యూట్యూబ్ వీడియోస్ అనేవి చేస్తాను.
సో ఇప్పటి నుంచి ఫుల్ చిల్, ఫుల్ ఫన్. నేను కూడా ఫన్గా నా కోసం నేను బతుకుతాను అంతే. ఇది యూట్యూబ్ చూడంగానే నేను ఎలా అయిపోతాను అంటే ప్రొఫెషనల్గా మీకు లైక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. ఇప్పటి నుంచి అలా కాదు, నేను న్యాచురల్గా ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో అలానే నా వీడియోస్ పెట్టుకుంటాను. నేను నచ్చితే చూస్తారు, లేదంటే లేదు. సో బాగా వాగేశాను కదా. నా బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది అక్కడ. అందుకే ఇలాంటి ప్లేసెస్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా కూడా నేచర్ని అడ్మైర్ చేయాలి. ఇలా నేచర్ ప్లేస్కి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా నాకు. వావ్, ఇట్స్ ఆసమ్. సో అదండి, ఇప్పటి నుంచి ఏది చేసినా నేను నా కోసం మాత్రమే చేసుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్ నా మెమరీస్ కోసం నేను నడుపుతాను. కానీ ఓకే, కొంచెం ఫన్నీగా కూడా చేయడానికి ట్రై చేస్తాను. నచ్చితే చూడండి. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూశారు కదా, మీ ఎక్స్ప్రెషన్స్ నాకు తెలియజేయాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లేదు ఏమన్నా ఆడ్గా అనిపించింది, నేను తేడా మాట్లాడాను అంటే లైక్ కూడా చేయకండి. కానీ ఖచ్చితంగా ఒకవేళ నా బాధకి అర్థం ఉందంటే కమెంట్ చేసి నాకు చెప్పండి. సో అంతే మరి, నేను ఇక్కడ హాయిగా నా ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేసుకుంటాను. బాయ్.